परम पूज्युలు प्रातः स्मरणीय परमाराध्युలు जगद्वंदनीयुలు एसकेसीएम गोसेवा आश्रम संस्था संस्थापक आचार्य मध्य गुरुदेव गुरु कृपामूर्ति विष्णुपाद परमहंस परिप्राजक आचार्य अष्टोत्तर श्रीमद भक्ति सौध केशव गोस्वामी महाराज वारी दिव्यपादंलो इदास अनंत कोटि दंडत प्रणाम చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతూ తదుపరి పరమ గురుదేవ నిత్యలాభ విష్ణుపాద్ పరమహంస పరిప్రాజక ఆచార్య అష్టోత్తర శ్రీమద్ జగద్గురు భక్తి భయ పురి గోస్వామి మహారాజ్ వారి దివ్యపాదంలో ఇదాస్ అనంత కోటి దండత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతూ రూపాను గురువర్గలు ఆచార్య తలకు దివ్యపాదంలో దాస్ భూరి భూరి సాష్టాంగ అనంత కోటి దండత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. భగవత్కథ పిపాసు మధ్య గురు భ్రాతలందరికీ మాతృమండలికి నా యథాయోగ్య మనస్సుమాంజలి తెలియపరుస్తూ అఖిల గుణగణ నిధి కరుణాసాగర భక్త బచ్చల కల్పతరు దయాసాగర శ్రీ హరి తాలూక మహతి కృప ఈరోజు ఈ త్రిసంధ్యా సమయంలోని భగవత్ సన్నిధిలో మనందరికీ మానవ జన్మలోని సర్వోత్కృష్టమైన ఫలం సత్సంగం లభిస్తుంది. ఇది కేవలం హరి గురు వైష్ణవతలకు మహతి 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 కృప. రామచంద్రమూర్తి రావణాక్షుని సంహరించారు. శిరోఛేదనం చేశారు. అపారమైన త్రిలోకి విజయి ఈరోజు శిరస్సు ఒక చోట, బాహు ఒక చోట, తన శరీరం ఒక చోటతో క్షత విక్షేతమై పడి ఉన్నారు. అది విని చూసి మండోదరి మరి అనేక పత్నిలు రావండి అందరూ అనేక క్రందనం దుఃఖం శోకం వాళ్ళ తాలూకా కేశ విక్షరితమై ఉన్నది. వాళ్ళు భర్త పోయారని మండోదరి హృదయ స్పందనం గుండెలు కొట్టుకొని విషాదంతో मंडोदरी आगे भुज शेषा धरी सर चले जहाज गदीसा प्रसीबे सवन संगमहु जाई देखी सुरन दुंदली बजाई. బాణరులు సైన్యం అంతాను మరి దేవతలు మునిలు ఋషులు వాళ్ళందరూ ఆనందానికి ఏ ప్రకారంగా అంతు లేదు. ఇటుపక్క విషాదము, ఇటుపక్క అందరూ ఆనందం. మండోదరి చెప్తున్నారు, पति सिर देखत मंदोदरी मूर्छित विकल धर निखसि पोरी जुबती वृंद रवत उठि धाई ते उठाई रावण पहि आई राम सिया राम राम सिया राम.
పతితలక శిరసు పట్టుకొని మూర్ఛితం అయిపోయారు మండోదరి. ఈ విధానంగాను విలాపం చేస్తున్నారు. కాల బిబసపతి కాహానమానా అగ జగన్నాథ్ మనుజ కరిజానా. కాలాన్ని నేను వశం చేసేసానని చెప్పేసి బాహుబలంతో ఎంత చెప్పినా కూడా నువ్వు వినలేదు. రాముడు సామాన్యమైన మానవుడు కాదు, పరబ్రహ్మ స్వరూపుడు అని ఎంత చెప్పినా కూడాను తన ఒక అహంకారం మదంతో ఎవరు మాట వినలేదు. ఎవరైతే కేవలం మనిషి రూపంతో ఉన్ని రాముడిని పోల్చుకోలేదు, రాముడిని విముఖత, వారి తరక గతి దీనికంటే ఇంకా ఏమవుతుంది అని మండోదరి అంటున్నారు. గతి ఎలా ఉన్నది? ఒకనాడు కాలాన్ని, యముణ్ణి, శనేశ్వరుణ్ణి, వాయువుని, చంద్రుడిని, సూర్యుడిని, ఇంద్రాది దేవతల్ని కూడాను తన ఒక ఆయుధంలోని ఉంచుండేరు. సూర్యుడు చంద్రుడి తన ఒక ప్రకాశం కూడాను ఇతని ప్రకాశం అంద లోటు ఉండేది. అంత ప్రకాశించబడేవాడు రావణ్ తన బల బుద్ధితోని. కానీ ఈరోజు గతి ఏమైంది? శిరస్సు ఒక చోట, శరీరం ఒక చోట, బాహువులన్నీ ఒక చోట. ఇది అవ్వాల్సిందే. ఎందుకు? రాముడు విముఖత. రాముడికి విముఖం వల్ల ఎవరి దశ కూడా ఈ విధానంగా అవుతుంది. ఎంత పెద్ద బలవానైనా, ఎంత పెద్ద బుద్ధిమానమైనా, ఎంతైనా ధనవానైనా, ఎంతైనా అందమైన వ్యక్తి అయినా రాముడు విముఖతలోని వాళ్ళ గతి ఎప్పుడు కూడాను సద్గతి అవదు, అధోగతి. సో ఈ ప్రకారంగా విలాపం చేస్తూ అహనాథ రఘునాథ శ్రమా కృపా సింధు నాహి ఆనో జోగి బృంద దుర్లభ గతి తహి దేన భగవాన్. మండోదరి చాలా గొప్ప విషయం ఏంటి తెలుసా? భర్త తాలూకా నిందిస్తూ, భర్తకి ఈ ప్రకారంగా గతి ఈ విధానంగా అయ్యింది అనే విలాపం చేస్తూ శ్రీరాముడు తాలూకా గుణకీర్తిని చేస్తున్నారు. ఎవరు ఉంటారండి? ఏ స్త్రీ? మరి ఇది తను సతీ, తను ఒక పతివ్రత నారి. ఏం చెప్తున్నారు? అహనాథ రఘునాథ సమకృపా సింధు నాహి ఆనో. రఘునాథ్ లాంటి కృపాసింధుడు ఈ జగత్తులో ఇంకా ఎవరు లేరు. అరే, వాళ్ళ భర్తను చంపేశారు రఘునాథ్. ఆ రఘునాథ్ చెప్తున్నారు కృపాసింధు. మరి ఏమంటున్నారు? కృపాసింధు నాహికో ఆను. ఈ జగత్తంలోని ఇంకా ఎవరు కృపాసింధు అనేది ఇంకెవరు లేరు. రఘునాథ్ అంత కృపాసింధు. దేనికి? జోగి బృంద దుర్లభ గతి తహి దేన భగవాన్. యోగిలు, ధ్యానిలు, జ్ఞానిలు ఏదైతే గతి పొందలేరో, యోగి దుర్లభం, అటువంటి గతి నా భర్తకి ఇచ్చారు. రాముడి చేతిలోనే మరణించడం అంటే గతి తక్కువ గతియా? మోక్షగతి, ముక్తి. నా భర్తకి మీరు మోక్షాన్ని ఇచ్చారు స్వామి, నీకంట కరుణామయులు ఇంకెవరు ఉన్నారా అని చెప్పేసి మండోదరి చెప్పింది. ఆ రాముడి తాలూకా గుణగణాలను కీర్తిస్తున్నారు. అందుకే మండోదరి శ్రేష్టమైన భక్తురాలు. మండోదరి బచన సుని కానా సురముని సింధ సబని సుఖోమానా అజో మహేష నారద సనకాది జే మునివర పరమార్థవాది. ఎవరు చెప్తున్నారు? మండోదరి తలక వాక్యాలు విని మునిలు, ఋషులు, సాధువులు, మహాత్ములు, దేవతలు అందరూ ఆనందపడతారు. అబ్బా, మండోదరి తలక
వే ఆఫ్ థింకింగ్, థాట్స్, తన ఆలోచన ఎటువంటిది, దివ్యమైనది. ఈ విధానంగా గుణగణాలు కీర్తిస్తున్నారు శవం ముందు. ఎవరు శవం? వాళ్ళ భర్త తాలూకా శవాన్ని ముందు రాముడు తాలూకా గుణగణాలు కీర్తిస్తున్నారు. ఏ స్త్రీ ఈ విధానంగా చేస్తారని అద్భుతం. ఈ విధానంగా గుణగణాలు కీర్తిస్తూ అక్కడ రాముడు వచ్చారు. సునో సురపతి కపి భాలు హమారా పరే భూమి నిసచర నహి జే మారే మమ హిత లాగి తజే ఇనో ప్రాణ సకల జీవాహు సురేసు సుజాన. ఈ విధానంగా విని మండోదరి యొక్క వాక్యము భగవంతుడు అక్కడ నిల్చొని వింటూ ఆనందిస్తున్నారు. వాహ్, ధన్యరాలు మండోదరికి వరమడుగడు అంటున్నారు. ప్రసన్నమయ్యాను, మీ తలకు వాక్యాన్ని, మీ తలకు గుణగణాలు నాకు కీర్తించేది ప్రసన్నమైన వరం అడుగు అంటే భగవంతుడికి వరం అడుగుతున్నారు. నేను నాకు అచలమైన నీ పాదపద్మాలపైన నీ నిరంతర భక్తి ఇవ్వు. భర్త చనిపోయారు, నాకు ఇది అయింది అదైంది ఏడుకున్నారు. రాముడు తాలూకా పాదపద్మాలను అనురాగం కావాలి, భక్తి కావాలి అంటున్నారు. దివ్యం. భగవంతుడు కూడా నన్ను ప్రసాదిస్తున్నారు మండోదరికి. సో ఈ విధంగా విషాదమైనది. రావణుడు అనేక కష్టంతో శరీరం తలొక పీడితంలోని విలాపం చేస్తున్నారు. ఆ సమయంలోని లక్ష్మణుడికి రాముడు చెప్తున్నారు, విద్వాన్ పండితుడు, చతుర్వేది, బ్రాహ్మణుడు, త్రిలోక విజయి ఈరోజు అంతిమ దినం. ఈ జగతం నుంచి తను వెళ్ళిపోతారు. హే లక్ష్మణ్, అతని దగ్గర నుంచి ఏదైనా నువ్వు జ్ఞానం తీసుకుంటావంటే చూడు, వెళ్ళు. రాముడు పంపిస్తే లక్ష్మణుడు వెళ్ళారు. కానీ లక్ష్మణుడిగా అడుగుతున్నారు రావణాసుడికి, జీవితంలోని నువ్వు ఏదైతే జ్ఞానం పొందావో ఆ జ్ఞానం ఏమైనా మాకు ప్రసాదించగలవా? జీస్ట్ ఏంటి, సారాంశం ఏంటి చెప్పగలవా అంటే ఈ ప్రకారంగాను చెప్పలే, మౌనం. లక్ష్మణుకున్నారు, నీ పౌరుషం పోలే, ప్రాణం పోతుంది కానీ నీ పౌరుషం పోలేదు అని చెప్పేసి వెళ్ళిపోయారు. లక్ష్మణుడికి అడిగారు రామచంద్రమూర్తి, వీళ్ళు అడిగేవా, తెలుసుకున్నావా జ్ఞానం? అతనికి ప్రాణం పోతుంది కానీ పౌరుషం పోలేదు చెప్పరు. అతనికి అభిమానం లేదు. నువ్వు ఎక్కడ ఉన్నావు, ఎక్కడ నిల్చున్నావు? ఈ విధానంగా అడిగావు. నేను తల దగ్గర నిల్చొని అడిగాను చెప్పరు. ఏవైనా నీకు జ్ఞానం కావాలంటే నువ్వు చరణంలోని శరణం తీసుకోవాలి. నువ్వు కాలు కాసి నిల్చో, పాదాశ్రయం అవు. అరే, లక్ష్మణుడు వెళ్ళి పాదం దగ్గర నిల్చొని చెప్పడంతో అప్పుడు రావణాసుడు చెప్తారు. చూడండి, ఎటువంటి నీతివంతుడండి రావణాసుడు. జ్ఞానం ఇవ్వాలంటే అటువంటి వ్యక్తికి జ్ఞానం ఇవ్వాలి. ఏ వ్యక్తి అడిగే వినమ్రత బట్టి అతనికి జ్ఞానం ప్రసాదించాలి. అందరికీ జ్ఞానం భగవంతుడు ప్రసాదించారు, గురు వైష్ణవులు ప్రసాదించారు. ఎవరికైతే భగవంతుడు ప్రసాదిస్తారో, గురు వైష్ణవులు ప్రసాదిస్తారో వాళ్ళు నమ్రత చూసి ప్రసాదిస్తారు. చదువుకొని విని తెలుసుకొని ఆ జ్ఞానం దేనికి పనికి రాదు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తని. ఆ విద్య, ఆ జ్ఞానం, వినయం లేపిన విద్య దేనికి? ఏ విద్య వల్ల అహంకారం, అభిమానం పెరిగింది ఆ విద్యకైతే అది అవిద్య. విద్య వల్ల వినయం పెరగాలి. విద్యా వినయ దధాతి. విద్యా వినయం ఇవ్వాలి. నాకు పలానా శ్లోకాలు వచ్చు, పలానా మంత్రాలు వచ్చు, పలానా తంత్రాలు వచ్చు అని అహంకారం రాకూడదు, వినయం. సో వినయంగా అడగడంతో చెప్తున్నారు రావణాసుడు, నేను
నిరంతరంగాను దుస్సంగమే చేశాను, నేను సత్సంగం ఎప్పుడు చేయలేదు అని ఫస్ట్ వాడు. జీవితం అంతాను కుసంగం చేశాను. చపరాసి అంటే ఏంటి? నాకు ఎవరు జై రావణ్కి జై హో, రావణ్కి జై హో, నేనేం చేసినా కూడా, తప్పు చేసినా కూడా నాకు జై హో అని కొట్టారు, భుజాలు తట్టారు. అటువంటి వాళ్ళతో నేను ఉన్నాను. వాస్తవంగా మనం చేసింది తప్పు, ఇది నువ్వు కరెక్ట్ చేయలేదు అని చెప్పేసి చెప్పేవారే వాస్తవమైన వాళ్ళు మనకి బంధువులు, మిత్రులు. మన దోషాన్ని నిరూపణం చేసేసి ఇది నీ దోషము అని చెప్పేసి చెప్పే వ్యక్తే మనకి సుహృదులు. సుహృదులు అంటే ఏంటి? మంచి కోరుకునేవారు. మనం ఆ సమయంలోనే నాకు నింద చేస్తున్నా, పెద్ద గొప్ప వీడు చెప్పొచ్చాడు, నాకు వీళ్ళతో మొత్తం దోషం ఉన్నది, ఇది నా దోషం చూస్తున్నారని చెప్పేసి లేదు. మన దోషం చూస్తున్నారంటే మనం అవతల తల దోషం చూడడానికి కాదు. నేను ఎప్పుడు నాకు జై హో అన్న వాళ్ళ దగ్గర నేను ఉన్నాను, బిభీషణుడి దగ్గర లేను. మండోదరి నాకు నిరంతరంగా చెప్తుండే తన సత్సంగం నేను పొందలేదు. బిభీషణుడు నిరంతరం నాకు చెప్తుండేరు, అతను హరిభజన చేసేవారు ఇంట్లోని, కానీ నేను ఎప్పుడు రాను, ఒకరోజు నాకు కూర్చోలేదు సత్సంగంలో, సదాసదా కుసంగంలో ఉన్నాను. మరి మంచి విషయాలు, మంచి కార్యం చేద్దామంటే నేను ఎప్పుడు రేపు చేద్దాం అనుకున్నాను. ఆ రేపు వచ్చేసి ఈరోజు మృత్యు వరకు వచ్చేసింది, కానీ నేను ఆ రేపు రాలేదు, చనిపోతున్నాను. ఏంటి ఆ మంచి పని చేద్దామని రావణాసుడు తర్వాత థాట్ థింకింగ్లోని రెండు మంచి పని చేద్దాం అనుకున్నారు. ఏంటి? ఒకటి, సముద్రం తాలూకా జలము ఉప్పుగా ఉన్నది, దానికి నేను తీపిగా చేసేస్తాను. రావణాసుడు రసాయనిక విద్యలోని నిపుణము, అతను అన్నీ చేద్దామని మొత్తం ప్రక్రియ అన్ని విజ్ఞానం అని తెలిసుండేది, కానీ చేద్దాంలే, నా చేతిలోని పనే కదా చేద్దాం అని ఇప్పటికొచ్చి తను చేయలేపారు. ఇప్పుడు చేయడం కూడా అవ్వదు, ఎవరికి చెప్పినా కూడా బోధపడదు. రెండోది, స్వర్గంలో నేను నిచ్చెన వేసేస్తాను అనుకున్నాను, అందరూ చక్కగా స్వర్గంకి వెళ్తారని చెప్పేసి. స్వర్గాన్ని జయించారు అతను, స్వర్గం తలగా మార్గం తెలుసు, ఎప్పుడు పడితే అప్పుడు స్వర్గంకి వెళ్ళేవారు. నిచ్చెన వేద్దాం అనుకున్నారు, సరే రేపు చేద్దాం అని మంచి పని చేస్తాను ఎప్పుడూ అనుకోలేదు. ఎప్పుడు నేను ముందుకు రా, కానీ చెడు పనికి తత్క్షణాత్ చేసేవాడిని. సో చెడు పని తత్క్షణాత్ ఎవరు చేస్తారో వాళ్ళు గతి తాలూకా ఏంటి? మరి ఈ విధానంగాను చెప్తున్నారు, అనుగ్రహం కృప భగవంతుడిది మళ్ళీ ఎవరికి రాదు. స్వామి అనుగ్రహం నిరంతరంగా ఎవరికి రాదు. ఎప్పుడైతే కృప అనుగ్రహం మనకు వచ్చిందో మనం కరెక్ట్గా వినియోగం చేసుకోవాలి. దుర్భాగ్యం మనకు నిరంతరంగా ఉంటుంది, మన వెనకాతలే. కానీ భగవంతుడి తలకు అనుగ్రహం ఏ క్షణంలో వస్తుందో, ఎప్పుడు వస్తుందో, వచ్చిన వెంటనే దానికి వినియోగించుకోవాలి. కానీ నేను దానికి మంచి రోజుల్ని నేను వినియోగించుకోలేదు. సో దుర్భాగ్యం. ఈ ప్రకారంగాను లంకాకాండని మనం సమాప్తి చేస్తూ, వానరులు అందరూ జయధ్వని ఇచ్చారు రామచంద్రమూర్తికి. దేవతలు అందరూ వచ్చారు, ఇంద్రుడు వచ్చారు. ఇంద్రుడు దేవతలు అన్నారు, స్వామి మీకు మేము సేవ చేయగలం. ఇప్పుడు ఇంద్రుడికి చెప్పారు భగవంతుడు, ఎంతైతే వానరులు వెలుగుబండ్లు చనిపోయారు యుద్ధంలోని, అందరికీ అమృత వర్షం కలిగించు, అందరికీ మళ్ళీ పునర్జీవితం ఇవ్వు అని చెప్పారు. ఎవరైతే యుద్ధంలో చనిపోయారో వాళ్ళందరికీ పునర్జీవితం ఇచ్చారు. భగవంతుడు ఎంత కృపా చూడండి, పునర్జీవితం ఇచ్చారు. ఇంద్రుడు స్వయంగా వాళ్ళందరికీ అమృత వర్షం కలిగించి భగవంతుడి తల అనుగ్రహంతో వాళ్ళందరికీ పునర్జీవితం చేశారు. ఎంతమంది ఎలుగుబండి, ఎంతమంది వానరులు చనిపోయారు. మరి జానకిని దర్శనం చేయడానికి ఆంజనేయ స్వామికి పంపించారు. స్వయంగా భీభీషణుడికి రాజాభిషేకం చేయడానికి లక్ష్మణుడికి పంపించారు. రాముడు వెళ్ళే, ఎందుకంటే 14 సంవత్సరాలు అవడానికి ఇంకొక రోజు బాకీ ఉన్నది.
నాకు 14 సంవత్సరాలని ఏ నగరంలో కానీ ఏ రాజ్యంలో కానీ ప్రవేశ నిషేధం. అందుకే తండ్రి తాలూకా పితృవాక్య పరిపాలన చేయడానికి నేను రాజ్యంలో రాలేను. అందుకే నా అనుజుడు లక్ష్మణుని పంపిస్తున్నాను, మీరు విభీషణునికి పట్టాభిషేకం, విభీషణునికి రాజాభిషేకం చేయండి అని చెప్పేసి చెప్పడంతో లక్ష్మణుడు స్వయంగా సుగ్రీవో మరి అంగద్ వీళ్ళందరూ వెళ్ళి ఆంజనేయ స్వామి అందరూ వెళ్ళి విభీషణునికి రాజాభిషేకం చేశారు. అందరూ కలిసి రాముడు తాలూకా అనుగ్రహం కృపాని పొందడానికి వచ్చారు. రాముడు సీతాదేవిని దర్శించుకుందా అని చెప్పి చెప్పడంతో విభీషణుడు, అంగద్, హనుమాన్, సుగ్రీవ అందరూ కోలాహలాలతో వాద్యాల నృత్యంతో సీతాదేవి దగ్గరికి వెళ్ళారు. సీతాదేవికి అద్భుతమైన పల్లకితో సీతాదేవికి రాముడి దగ్గరికి తీసుకొచ్చారు. లంకలోని అతి అద్భుతమైన బాణరులతో రాక్షసులు అందరూ ఉన్నారు. రాక్షసులు తెలుసుకున్నారు ఎవరు ఈ సీతాదేవి సామాన్యమైన నారి కాదు అని, జగజ్జనని అని చెప్పేసి వాళ్ళందరూ పశ్చాత్తాపమై ఆ పల్లకిని కట్టడం వాళ్ళు కూడా పట్టుకొని సీతాదేవిని తీసుకొచ్చి రాముడు దర్శనం అయింది. రాముడు ఏమొచ్చో చాలామంది అంటారు అనేక ప్రకారంగాను అగ్ని పరీక్ష చేశారని చెప్పేసి సీతాదేవికి, కానీ వాస్తవంగాను సీతాదేవితో ఛాయా సీత ఉండేరు. ఒరిజినల్ సీతతో అగ్నిలో ప్రవేశించారు. సో మళ్ళీ అక్కడ లక్ష్మణునికి ఆజ్ఞ ఇచ్చారు, అగ్నిని ప్రజ్వలనం చేయండి అని చెప్పేసి ఆ ఛాయా సీతాదేవి అగ్నిలో ప్రవేశించారు. మరి ఒరిజినల్ సీత మళ్ళీ అక్కడి నుంచి ప్రకటమయ్యారు. దీనికి అనేక మంది అనేక ప్రకారం అగ్ని పరీక్ష చేశారు, సతీ పరీక్ష చేశారు, సతీత్వం పరీక్ష చేశారని చెప్పేసి ఎవరి మాట అనేది ఏం కాదు. మనం భక్తి ఒక ఏంటంటే రాముడు ఎప్పుడు కూడా సీతకి ఈ విధానంగా అగ్ని పరీక్ష చేయలేదు. అగ్నిలోని ప్రవేశించిన సీతాదేవికి మళ్ళీ ప్రకటన చేశారు అక్కడ లంకలోని. మరి ఒరిజినల్ సీతాదేవిని పట్టుకొని రాముడు పుష్పక వాహనంతో అనేక వానరులు, ఎలుగుబండులు, ఆంజనేయ స్వామి, అంగద్, సుగ్రీవతో అద్భుతంగాను ఎక్కడికి అయోధ్యకి వైపు వెళ్తున్నారు. ఇక్కడ సమాప్తం ఏంటి? లంకా కాండ్. సో కేవట్ వరకు వస్తారు ముందుకి. సో ఇప్పుడు మనం కేవట్ దగ్గర ఉంటారు, వెళ్ళిపోతుంటే కేవట్ పిలుస్తారు. కేవట్ని కూడాను ఆ పుష్పక వాహనంలోని కూర్చోబెట్టి అయోధ్య తీసుకెళ్ళిపోతారు. అయోధ్య నిరంతరంగా ఉండి కేవట్ రాముడు తలక నిరంతరంగాను జలసేవ చేశారు. జలసేవ అంటే వండడానికి, అతను తాగడానికి, అతనికి స్నానానికి అన్ని ప్రకారంగా జలసేవ చేశారు. అందుకే ఆ కేవట్ తలక జాతి మొత్తం వంశం వైష్ణవాలయాలని, జగన్నాథ స్వామి తలక పూరిలని అన్నిటిని వాళ్ళే ఆ వంటకి వాళ్ళ జాతి నిరంతరంగా నీళ్ళు తీసుకొస్తారు. ఇప్పుడు గిన్ను ఆ జాతిని ఉద్ధరించారు భగవంతుడు. నిరంతరం ఇప్పటికి కూడా సేవ తీసుకుంటున్నారు, జలసేవ. సో విధానంగాను లంకాకాండ్ని సమాప్తి చేసి కేవలం ఈరోజు ఉత్తరాఖండ్ని ఒక 10 మినిట్సే తెలుసుకున్నాం. ఉత్తరాఖండ్ని ప్రవేశించలేము. ఉత్తరాఖండ్ తాలూకా కేవలం ఇంట్రొడక్షన్ని మనం తెలుసుకుందాం. అసలు ఆ ఉత్తరాఖండ్ అంటే ఏంటి? ఉత్తరాఖండ్ అంటే ఏంటి? ఒకటి పూర్వ దిశాకాండ్, తర్వాత ఉత్తరాఖండ్ 2 అంటారు. పూర్వ దిశాకాండ్ అంటే ఏంటి? పట్టాభిషేకం, రాముడు తాలూకా రాజ్యాభిషేకం అవ్వకముందు అనేది పూర్వకాండ అన్నీ. మరి పట్టాభిషేకం అయిన తర్వాత దానికి అన్ని దానికి ఉత్తరాఖండ్. అంటే దాని తర్వాత అయిన లీలలన్నీ ఉత్తరాఖండ్. రెండోది ప్రశ్నోత్తరులు అంటే ప్రశ్నోత్తరులు అని చెప్పేసినట్టు. ప్రశ్నోత్తరులు అంటే ఏంటి? జీవితంలోని మనకి కావలసిన ప్రతి ప్రశ్నకి స్వయంగా రాముడు ఈ కాండ్లోని ఉత్తరం ఇచ్చారు. దీనికి ఉత్తరాఖండ్ అన్నారు.
స్వయంగా భగవంతుడు శ్రీరామచంద్రమూర్తి ఉత్తరం ఇచ్చాడు కాబట్టి దీనికి ఉత్తరాఖండ అని. ప్రతి ప్రశ్నకి జవాబు ఉంటుంది ఈ ఉత్తరాఖండలో. ఎవరైతే ఉత్తరాఖండాన్ని యథాభావంగాన్ని అర్థం చేసుకుంటారో మొత్తం సంపూర్ణ రామాయణాన్ని వాళ్ళు యథాభావంగా అర్థం చేసుకున్నట్టు. చూసారా, ఒక లాంగ్ క్వశ్చన్లోని కన్క్లూజన్ అనేది ఉంటుంది. తెలుసా, చదువుకున్నారా? కన్క్లూజన్ ఏంటి? ఉపసంహారం అంటారు దానికి. ఏంటి కన్క్లూజన్ తెలుగులోనే అంటే? ఉపసంహారం, సారాంశం. అదే సారాంశం. సో రామాయణాన్ని సంపూర్ణమైన సారాంశం జీస్ట్ అనేది ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ ఎవరైతే రైట్ దిశలోని ఎవరైతే అర్థం చేసుకున్నారో సంపూర్ణ రామాయణాన్ని వాళ్ళు అర్థం చేసుకున్నట్టు. మీరు చాలా భావుకత, భక్తి, సమర్పణం. ఈ ఉత్తరాఖండ్ ప్రారంభం అవ్వకముందు ఉన్మాదన అయోధ్య అనేది ఉన్నది. ఉన్మాదన అయోధ్య అంటే ఏంటి? ఉన్మాదన అంటే ఏంటి? విలాపం, విరోహం. 14 సంవత్సరాలు అయిపోతుంది, ఇంకా రాముడు రాలేదు. చూడండి, సంవత్సరం ఉంది, ఏదో ఒకటి వివాహం లేకపోతే ఏదో ఒకటి కార్యం ఉన్నది అంటే మనం కొద్దిగా డీలా అయిపోతాం. సంవత్సరం ఉంది కదా, సంవత్సరం ఉంది, రేపో ఎల్లుండో 2 రోజులు 3 రోజులు ఉన్నదంటే మనకి దానిపైన ఉన్మాదం ఇంకా పెరిగిపోతుంది. రే దగ్గరికి వచ్చేసింది. విరోహం 14 సంవత్సరాల నుంచి నిరంతరంగా ఉన్నది, కానీ ఇంకెన్ని రోజులు ఉంది? కేవలం ఒక రోజు ఉన్నది. ఆ పశువులు, పక్షులు, కీటపతంగలు, అయోధ్యవాసులు, భరతుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయి, మరి ఊర్మిళ, ఇటువంటి అయోధ్యవాసులు అందరూ తలొక ఉన్మాదం ఉన్నదే. ఆవులు మొత్తం అంతాను గడ్డి తిండం కూడా మానేసి, ఏదైతే గుర్రాలు ఉన్నది వాళ్ళందరూ విలాపంలో ఉన్నారు. పశుపక్షులు అయోధ్యలోని ఒక్క చెట్టు పొట్ట కూడాను ఏది కూడాను ఆనందం లేదు. అందరూ విలాపంలో ఉన్నారు, విరోహంలో ఉన్నారు. ఈ విరోహం అనేదే గొప్ప కాన్సెప్ట్ ఏంటి, పెద్ద కాన్సెప్ట్. ఇది భగవంతుడు అందరికీ ఎవరు? ఇదొక పెద్ద ఐశ్వర్యము, ఇదొక పెద్ద ధనము. భగవంతుడి నుంచి ఏడ్చేవాడు ఆడ పెద్ద ధనికుడు. ఈ జగత్తును చూడండి, పెద్ద బిజినెస్ మ్యాన్ పెద్ద బిజినెస్ చేశారు, లోన్స్ తీసుకున్నారు, ప్రాపర్టీస్ కొన్నారు, ల్యాండ్స్ కొన్నారు, మెషినరీస్ కొన్నారు, ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేశారు. ఆ లోన్ మొత్తం అంతా ఇంట్రెస్ట్ తీసుకెళ్తున్నారు, ఇంట్రెస్ట్ కడుతున్నారు. ఏమి మిగులుకుంటుంది? సో అంత పెద్ద బిజినెస్ చేసి లాభం ఏంటి? ఎందుకు అయ్యా టెన్షన్? ఎంత పెద్ద వ్యాపారం కట్టావు, ఎంత పెద్ద ఇండస్ట్రీ, ఫ్యాక్టరీ మొత్తం అంతా కట్టావు, కానీ ₹1 మిగులుకుంటుంది. ఎందుకు ఆ బిజినెస్, ఎందుకు ఆ వ్యాపారం, ఎందుకు ఆ తలకాయ నొప్పి అంటారు అంటారా? మనం ఇంత పెద్ద తిలకం పెట్టుకొని, శిఖా పెట్టుకొని, చైతన్యం పెట్టుకొని, ధోతి వేసుకొని, కుర్తా వేసుకొని, సేవా జన్యు వేసుకొని మొత్తం అంతా నెట్ ప్రాఫిట్ అంటే ఏంటి? భగవంతుడి పైన విరోహం. ఒక్కరోజైనా భగవంతుడి గురించి ఏడ్చేవా? ఇది నెట్ ప్రాఫిట్. భక్తిలో నెట్ ప్రాఫిట్ అంటే ఏంటంటే, నాకు ఈరోజు లాభం ఏంటంటే నువ్వు భగవంతుడి గురించి నువ్వు ఏడ్చేవా లేదని లాభం. నువ్వు ఇన్ని మాలలు చేసేసావు, ఇన్ని శ్లోకాలు చదివేసావు, నువ్వు ఇది సేవ చేసావు, నేను ఈ ప్రకారం శృంగారం చేసాను, నేను ఇలాగ ప్రసాదం తినేసాను, నేను చాతుర్మాసం చేస్తున్నాను, నేను నిర్వజల ఏకాదశి చేస్తున్నాను, నేను పలానోడిని, నేను ఎలా సాధన చేస్తున్నాను, ఇవన్నీ ఉట్టిదే, ఇవన్నీ వ్యాపారమే. ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు, ఇవన్నీ పెద్ద 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 బిల్డింగ్లు కట్టేసావు, ప్రాపర్టీస్ కొనేసావు. నెట్ ప్రాఫిట్ అనేది ఏంటి? నువ్వు ఈరోజు భగవంతుడి గురించి ఎన్ని డ్రాప్ ఆఫ్ వాటర్ నీ కళ్ళు నుంచి తీసుకొచ్చావు, అది చెప్పు, అది ప్రాఫిట్. అంటే ఇది ఉన్మాదనం.
ఇది ఎవరికి రాదు. ఇది ఎవరికైతే ఇచ్చారో భగవంతుడు వాస్తవమైన ఐశ్వర్యం, వాస్తవమైన ధనం, వాస్తవమైన ప్రాఫిట్ ఇది. ఇది అయోధ్యవాసులు అందరికీ భగవంతుడు ఇచ్చాడు. చెట్లకి పొట్లకి కూడా భగవంతుడు ఇచ్చాడు. భగవంతుడు 14 సంవత్సరాలు భలే వెళ్ళిపోయారు విడిచిపెట్టి, కానీ వీళ్ళకి ఎంత పెద్ద ఐశ్వర్యం ఇచ్చారు తెలుసా, ఎంత ప్రాఫిట్ ఇచ్చారు తెలుసా. 14 సంవత్సరాలు వీరు విరోహంతో ఉన్నారు. విరోహంలోని 8 శ్లోకాలతో ప్రారంభమవుతుంది. ఇది ఉన్మాదనం అయోధ్య. దీనికి చెప్పడానికి కూడాను క్వాలిఫికేషన్ ఉండాలి. ఎలాగ ప్రారంభించాలి దీన్ని కూడా తెలియదు. ఎందుకంటే ఇది మనం ఎప్పుడు ఈ విరోహాన్ని ఉన్మాదనం మనం ఎప్పుడు అవ్వలేదు కాబట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేయలేదు. చదివేసి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎలా చేస్తాం? చదివేసి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడాను ధైర్యం రాకుంటుంది. కౌసల్య తాలూకా విరోహాన్ని ముందు ప్రారంభిస్తున్నారు. సగుణ దోహి సుందర సకల మన ప్రసన్న సబకేరే ప్రభు ఆగవన జనాహు జను నగర రమ్య తహి ఫేరో. నగరం అంతా ఏంటంటారు, కేవలం రహయో ఏక దీన ఒకరోజే ఉన్నది. రహా ఏక దిన అవధి कर अति आरत पूर लोगो जहत ही सही नारी नरो కృసతన రామ వియోగో. రామ వియోగులన్నీ కేవలం ఒకరోజే ఉన్నది. వచ్చేస్తారు, రేపు వచ్చేస్తారని చెప్పేసి ఏదైతే అందరూ నిరంతరంగా ఏడుస్తున్నారో, తిండి తెప్పులు నిద్ర మని ఇంకా ఏమీ లేదు. మరి కౌశల్య తలక కిటికీ దగ్గర కూర్చొని కేవలం కాకితో మాట్లాడుతున్నారు. హే కాకి, నీకు తెలుసు చుట్టాలు బంధువులు మిత్రులు ఇంట్లోని ఎవరైనా వస్తారంటే నీకే ముందు తెలుస్తుంది. చెప్పు కాకి, మా రాముడు వస్తున్నారా అని. విరోహంతో కాకితోని ఇద్దరు రామాయణ మాట్లాడారు. ఎవరెవరు? కాకభూషణుడితో ఉన్నారు. రామాయణని శబరి నిరంతరంగా కాకితోని జాడా చెప్పు రోజు పుష్పాల అలంకారం చేసేవారు, కాకితో మాట్లాడేవారు. కావు అంటే రాముడు వస్తున్నారేమో, కాకి అరుస్తుంది రాముడు వస్తున్నారు, నిరంతరంగా కాకితో ఇప్పుడు కౌసల్య విరోహంతో కాకితో మాట్లాడుకున్నారు. విరోహంతో ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడదు, మౌనంగా ఉండదని. మౌనంతో గోడలతో కిటికీలతో వీళ్ళతోనే మాట్లాడనిపిస్తుంది. మనలో మనకు మాట్లాడడానికి వినిపిస్తుంది. హృదయం తలక గాథ వినబడుతుంటుంది. మన మాటలు హృదయం తలక ఉత్తరం. మనం ఏదైతే మన మాటలు ప్రశ్నిస్తుంటామో హృదయం దానికి సమాధానం ఇస్తుంటుంది. మనలోనే మనం ఎప్పుడైతే మాట్లాడుకుంటామో విరోహంలోని ఆ విధంగా కాకితో మాట్లాడుతున్నారు కౌసల్య. మరి కౌసల్య ఈ ప్రకారంగాను ఉన్మాదనంతో అది వ్యాఖ్య చేయలేరు. ఈ విధానం తర్వాత భరతుడు భరత నయన భుజ దక్షిణ ఫిరకత బారహి బారో జాని సగుణ మన హరష అతి లాగే కరన విచారో. అతి గంభీరంగా విచారం చేస్తున్నారు. ఏంటి విచారం చేస్తున్నారు తెలుసా? ఇవే 8 స్ట్రాంజాలని చెప్పున్నారు. ఈ 8 స్ట్రాంజాలని 9 రకాలుగాను వ్యాఖ్య చేశారు. దాంట్లోని మనం ఈరోజు మొదటిదే ఆరంభించి ఉన్మాదన అయోధ్యని తెలుసుకొని రేపు కొంత తెలుసుకొని ఉత్తరాఖండ్ ఏంటనేది మనం ప్రవేశిద్దాం. దీనికి ఎలాగ ప్రారంభించాలి, దీనికి ఎలాగ అంతిమం చేయాలనేది మనకి బోధపడుకుంటుంది. కాబట్టి ప్రారంభం చేయడం కూడా కష్టం. సో విధానంగాను కౌసల్య అంటున్నారు, దశరథ మహారాజుతో విరోహంతో ఆ రోజు చనిపోయారు, పోయింది అంతే.
అతనికి నా దుఃఖమా దాని సుఖమా? దుఃఖం రాలేదు, సుఖం రాలేదు. విరోహంతో చనిపోయారు తట్టుకోలేక. కానీ కౌసల్య 14 సంవత్సరాలు తట్టుకున్నారు. విరోహం ఎంత దుఃఖం తట్టుకున్నారు. అరే చనిపోతే ఏ గొడవ లేదు, మనిషి చనిపోతే నిజంగా ఏమి గొడవ లేదు. మఠంలో దుఃఖం కాదు, ఇంద్రియాల్లో దుఃఖం కాదు, ఈ మనసు కాదు. కానీ చావు ఎక్కడ వస్తుంది? చావడానికి కూడాను మనకి ధైర్యం లేదు. కానీ ఎవరికైతే చావు ముందు వచ్చిందో, దగ్గరికి వచ్చిందో భాగ్యవాన్ వ్యక్తి ఆడు. ఎందుకంటే ఈ దుఃఖము, ఈ మనసు ఒకలాగా లాగడం, ఇంద్రియాలు ఒక లాగడం, మన మనసు మన ఇంద్రియాలు ఒక విధానంగా ఆలోచిస్తుంటే ఇతరుల తాలూక మనసు ఇంద్రియాలు ఒక విధానంగా లాగుతుంటాం. వాళ్ళకి మనం ఏం కంట్రోల్ చేస్తాం? ఇది కష్టం. ఇటువంటిలోనే ఇంకా చావు రావడమే. ఇంకా దశరథ్ మహారాజ్ చాలా గ్రేట్ పర్సనాలిటీ. భగవంతుడు చాలా దగ్గరగా అనుగ్రహం చేసేసారు అతనికి. ఈ విరోహం తట్టుకోలేక విరోహం. కానీ 14 సంవత్సరాల విరోహం కౌసల్య తాలూకా. మరి భరత తాలూకా విరోహులు అని చెప్తున్నారు. रहु एक दिन अवधि आधारा समुझत मन दुख भयउ अपारा कारण कवन नाथ नहीं आयो जानि कुटिल किंध मोहि बिसराओ. ఈ ఒక స్ట్రాంజర్లోని మొదటి 4 కాన్సెప్ట్, 2 కాన్సెప్ట్లు ఉన్నాయి. 2 కాన్సెప్ట్ని ఫస్ట్ కాన్సెప్ట్ని మనం తెలుసుకుందాం. ఏంటి? రహు ఏక దిన అవధి ఆధార. ఒకరోజు ఉన్నది. ఒకరోజు ఉన్నది అంటే ఏంటి? వెయిట్ చేయడం. వెయిట్ చేయడానికి తెలుగులో ఏమంటారు? వీక్షించడం. భగవంతుడిని, భగవంతుడి అనుగ్రహాన్ని, భగవంతుడి కృపాని, భగవంతుడి దయాన్ని నిరంతరంగా వీక్షించడమే భక్తుల తలక మొట్టమొదటి స్వభావం. ఎవరైతే వీక్షించారో వాళ్ళకి ఎప్పుడు కూడా నేమి దొరకదు. వెయిట్ చేయాలి. వెంటనే ఇది దొరికిపోదు. భగవంతుడు అనేది బజార్లోనే దొరికిపోయింది, లేదంటే మనం ఇది చేయడం వల్ల దొరికిపోతారు, లేకపోతే పదార్థమాల చేయడం దొరికిపోతారు, లేకపోతే కథా వెంటనే దొరికిపోతారు అనేది కాదు. 14 సంవత్సరాలు విరోహంతో వెయిట్ చేశారు భరతుడు. ఇంకొక రోజు ఉన్నది. సో భక్తిలోని వెయిట్ చేయడం అనేది పెద్ద ఉపాసన కాండం. ఈరోజు ఖచ్చితంగా నేను పదార్థమాల కరెక్ట్గా చేస్తాను. వెయిట్ చేయాలి. ఖచ్చితంగా నేను ఈరోజు భగవంతుని చేర్చుతాను. ఖచ్చితంగా ఈరోజు నేను ఖచ్చితంగా సేవ చేస్తాను. భగవంతుని అనుగ్రహం ఖచ్చితంగా నాకు ఈరోజు దొరుకుతుంది అని ఉపేక్షించడం, ఇది ఖచ్చితంగా ఒక భక్తుడి తాలూకా జీవితంలో ఉండాలి. మనకేం దొరుకుతుంది, మనం ఏం చేస్తాం, మన ఇటువంటివి కాదు. ఖచ్చితంగా వస్తారు. వెయిట్ చేయడం అనేది ఉన్నది. స్వామి అనుగ్రహం వెయిట్ చేయడానికి పెద్ద ఈ ఉన్మాద స్థితిలోని మొట్టమొదటి అవస్థ. విరోహం 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 అని చెప్పేసి ఏడులోని ఖచ్చితంగా స్వామి వస్తారు, దర్శించుతారు, మనకు దర్శనం ఇస్తారు. స్వామి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది అని వీక్షించడం తలక భక్తుడి తలక మొట్టమొదటి లక్షణం చెప్తున్నారు. భారతుడి తలక ఈ 9 రకాలైన భక్తి, నవదా భక్తి. దాంట్లో మొదటికి ఏం చెప్తున్నారు? వీక్షించడం. ఎంత సరళంగానో ఏది దొరికిపోదు మనకి. భగవంతుడి అనుగ్రహం, కృప. వీక్షించాలి, నిరంతరంగా వీక్షించాలి. ఎప్పుడు అవుతుంది అనేది మనకి ఎప్పుడు తెలియదు, కానీ ఖచ్చితంగా మనం వీక్షించాల్సిందే. నిరాశపడకూడదు. ఇంకొక రోజు ఉన్నది అని భగవంతుడి గురించి వీక్షిస్తున్నారు. అయితే భగవంతుడి అనుగ్రహాన్ని మనం వీక్షిస్తున్నాం, ఇది కరెక్టే.
ఎప్పుడు మనం భగవంతుడి అనుగ్రహాన్ని వీక్షిస్తాం? ఎప్పుడైతే మనం పాపం నుంచి దూరం ఉన్నాం. ఇదే రెండో కాన్సెప్ట్. ఎప్పుడైతే ఒక వ్యక్తి పాపం చేస్తారో అతను ఎప్పుడు భగవంతులకు అనుగ్రహాన్ని వీక్షించలేరు. మరి రెండో విషయం ఏం తెలుసా? నేను మృత్యును చెందుతాను అని వ్యక్తి ఎప్పుడు కూడాను పాపం చేయడు. అన్నీ కోరిలేటెడ్. ఇవన్నీ నేను బతుకుతాను ఉన్నది కదా అని చెప్పేసి మనం ఉన్నాం, ధైర్యంతో ఉన్నాం కాబట్టి పాపంకి మనం చేయడానికి ముందుకు వెళ్తున్నాం. ఎప్పుడు నేను చనిపోతాను అని ఎప్పుడైతే ఉంటుందో ఎవరైనా పాపం చేస్తాడా? దానికి నేను ఎలాగ సమాధానం చెప్తాను? ఈరోజు పాపం చేసేది, ఈ పాపానికి నేను పరిహారం ఎలా చేసుకోగలను? దీనికి నాకు దండిత ఉంటుంది, దీంతో ఒక ప్రతిఫలం నేను అనుభవించాను కదా అనేది ఎవరికైతే ఉంటుందో వాడు పాపానికి భయపడతారు. అందుకే నిరంతరంగా మృత్యుని మనం ఆలోచించాలి. మృత్యు ఉన్నది అని ఎవరైతే ఆలోచించిన వ్యక్తి ఎప్పుడు పాపానికి గురవడు. ఎప్పుడైతే పాపం చేయడో అటువంటి వ్యక్తి భగవంతుడి తాలూకా కృపాన్ని, అనుగ్రహాన్ని, దర్శనాన్ని వీక్షించగలరు. భరతుడు నిష్పాపం, ఏ ప్రకారంగా పాపం చేయలేదు. మరి తెలుసు అతనికి మృత్యు చెందుతాను. ఖచ్చితంగా ఒక వ్యక్తి మృత్యు చెందుతారు. మృత్యు అయిన తర్వాత నేను చేసిందాన్ని నేను ఖచ్చితంగా దీనికి నేను అనుభవించవలసిందే. అందుకే ఉపేక్షిక ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే పాపం నుంచి ఒక వ్యక్తి దూరంగా ఉంటారు. సో ఈ పాపం నుంచి దూరం ఉండాలంటే ఏం చేయాలి మనం? ఇదే ఈ భాగవతం, ఈ రామాయణం, ఈ గ్రంథాలు ఇవన్నీ రాసింది ఇదే, దీని గురించే. భగవంతుడికి నిరంతరంగా మనం విశ్వాసం చేయడం వల్ల ఖచ్చితంగా మనం పాపం నుంచి దూరం ఉండగలం. మనం భగవంతులకు అనుగ్రహాన్ని వీక్షించాలి అంటే పాపం చేయకూడదు. పాపం చేయకపోవడానికి ఏం చేయాలి? మృత్యుని నిరంతరంగా మనం స్మరణం చేయాలి. ఇది భాగవతం చెప్తుంది మనకి. మనం మృత్యుని మర్చిపోయాం కదా. అందుకే మనం ఏది పడితే అది చేస్తున్నాం, ఏది పడితే అది మనం మాట్లాడుతున్నాం, ఏది పడితే అది మనం చేతలు చేస్తున్నాం. ఎందుకంటే మృత్యు మర్చిపోయాం. మృత్యు తర్వాత ఈ పాపం తలొక తాడు నా మెడకు చుట్టుకుంటుందని చెప్పేసి ఎవరికైనా తెలుసా? ఒకవేళ ఈ పాపం నా మెడకు చుట్టుతుందని చెప్తే ఎవరైనా పాపం చేస్తాడా? ఎవరు చూస్తున్నారులే, ఎప్పుడు ఎవరు అడుగుతారు మనకి అని మనం అనడం వల్ల మనం పాపానికి గురవుతున్నాం. లేదు, నాకు మృత్యు వస్తుంది, నేను పాపం చేయకూడదు, ఇది చుట్టి నా మెడకి తగులుతుంటుంది. అందుకే ఒకవేళ వ్యక్తి ఒకవేళ పాపం నుంచి దూరం అయిన వ్యక్తి, నిష్పాపమైన వ్యక్తి భగవంతుడి తలక అనుగ్రహాన్ని నిరంతరంగాను ఉపేక్షించగలడు. అంటే వెయిట్ చేయగలడు, వీక్షించగలడు. సో ఈ ప్రకారంగా చెప్పి మరి ఏం చెప్తున్నారు? ఈ రెండో స్టెప్ చెప్తున్నారు ఏంటి? వీక్షించడంలోని ప్రాఫిట్ ఏంటి? భగవంతులకు అనుగ్రహం వీక్షించడంలోని ప్రాఫిట్ ఏంటి చెప్తున్నారు అక్కడ. సముజుత మన దుఃఖ ఉభయ పారా कारण कवन नाथ नहीं आयो जाने कुटिल కిందమహి బిసరావు. వీక్షించడానికి కారణం ఏంటి? ఫలం ఏంటి చెప్తున్నారు. ఎవరైతే భగవంతుడు నా దగ్గరికి రాకుంటున్నారు, దాని తాలూకా కారణం తెలుసుకుంటారు. నాకు స్వామి తాలూకా అనుగ్రహం రాకుంటుంది, కారణం ఏంటి?
చెప్తున్నారు, కారణ కవన నాథ నహి ఆయో. స్వామి మీరు రాపడానికి కారణం ఏంటి? ఇదే దాని తలోక రాలేదు. స్వామి రాకున్నారు, వేక్షిస్తున్నాం మనం చాలా సంవత్సరాల నుంచో, చాలా నెలల నుంచో, ఈరోజు వస్తారు కానీ రాలేదు స్వామి, రాకుంటున్నారు స్వామి. దానికి కారణం ఏంటి అని మనం మనసుకి, మన ఇంద్రియాలకి, మన బుద్ధికి ఒక ప్రశ్నించుకోవాలి. ఊరికినే చాలామంది అనేస్తారు, స్వామి నాతోని చాలా అన్యాయం చేశారండి. భగవంతుడికి పొరపాటును కూడా మనం ఎప్పుడు నిందించుకోవచ్చు. పొరపాటును కూడాను భగవంతుడు ఎవరి పట్ల ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయరు. చెప్తారు చాలామంది స్వభావంగాను, చూడండి ఎంత అన్యాయం చేసేసారు భగవంతుడు నాకు, నేను ఏం చేశాను నాకు అన్యాయం చేశారని చెప్పి చెప్తారు. చాలా సరళంగా అనేస్తారు, భగవంతుడికి నిందించేస్తారు, భగవంతుడికి అన్యాయం చేస్తారు. నువ్వేం చేసని చెప్పేసి నువ్వు ఆలోచించు, భగవంతుడి నాకు అన్యాయం చేసేసారు అని అంటారు. ఎంత సరళంగా అనేస్తారు, భగవంతుడు నిందించేస్తారు. నువ్వు ఉపేక్షించడానికి స్వామి నా దగ్గర అనుగ్రహం రాలేదు, దాని తలక కారణం ఎప్పుడైతే నీ ప్రశ్నించుకున్నావో, ఇది వేక్షించడానికి రెండో స్టెప్. ఇది రెండో భక్తి. ప్రశ్నించుకుంటారు భరతుడు, ఎందుకు రాలేదు? మనలో కూడా భగవంతుడి యొక్క అనుభూతి నేను పొందలేదు, భగవంతుడి గురించి నేను ఏడలేకపోతున్నాను. ప్రశ్నించుకోండి, ఎందుకు లించి ప్రశ్న ఎందుకు లించి మొత్తం అన్నీ ముందుకు వెళ్తుంది మీ బండి. ఈ ఎందుకు అని ఉన్నదే అది ఒక పెట్రోల్, అది బ్యాటరీ ముందుకు వెళ్ళడానికి. సో ఆ ప్రశ్న అనేది ఏంటి? సో చెప్తున్నారు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి, ప్రభుపాదులు బోల్డ్ సరి ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఏం చెప్తున్నారు? వ్యాపారం చాలా పెద్దగా అయింది, చాలా అద్భుతంగా అయింది వ్యాపారం, చాలా తక్కువ సమయంలోనే చాలా లాభాలు పొందారు. ఒక వ్యక్తి అందరూ వచ్చి అడిగారు మైక్ పెట్టుకొని, స్వామి మీరు ఎంత చిన్న వయసులోని ఇంత తక్కువ సమయంలోని ఎంత పెద్ద వ్యాపారాన్ని వృద్ధి చేశారు, దాంతో ఒక సీక్రెట్స్ ఏంటి అని అడగడంతో వాడు, నేను చాలా కష్టపడ్డానండి, రాత్రి పొగులు కలిసి చాలా ప్లాన్స్ చేశాను, నిద్రని అన్నీ చేసేసి నిరంతరంగా నేను ఆలోచించాను, ప్లాన్ చేసుకొని ఈ ప్లాన్ చేసుకున్నాను, ఆ ప్లాన్ చేసుకున్నాను అని చెప్పేసి చెప్తాడు. వాహ్ గ్రేట్ ఏంటి, చాలా అద్భుతం. అదే వ్యాపారం నష్టమైపోతే భగవంతుడు అనుగ్రహం లేదు, భగవంతుడు నా వ్యాపారాన్ని నష్టం చేసేసారు. ఎంత ఈజీగా అనేసి వ్యాపారం సక్సెస్ అయింది ఏంటి ప్రశ్నిస్తే, బోల్డ్ ప్లాన్లు అన్నావు, బోల్డ్ ఇమాజినేషన్ అన్నావు, నేను బోల్డ్ కష్టపడ్డానన్నా అని చెప్పేసి చెప్పావు, రాత్రి పొగలు నేను కష్టపడ్డాను, తిండి నిద్ర విడిచిపెట్టేసాను అని చెప్పేసి చెప్పావు, బోల్డ్ స్టోరీ చెప్పావు. ఇప్పుడు వ్యాపారం నష్టం అవడంతో భగవంతుడు నాకు అన్యాయం చేసేసారు, భగవంతుడు నా వ్యాపారం నష్టం చేస్తారని చెప్పి ఒక సింపుల్గా ఒక క్వశ్చన్ వేసేసి. సో ఇది కాదు, ఇది భగవంతుడు అనుగ్రహం వేక్షించడానికి ఇది కాదు. ప్రాబ్లం ఏంటి? అది క్వశ్చన్ ఏంటి? అది మనలో క్వశ్చన్ రావాలి. ఏంటి? స్వామి అనుగ్రహం నేను పొందలేదు, దానికి కారణం ఏంటి? వ్యాపారం నష్టమైనట్టు కానీ అనుకోకూడదు మనం. ఎలాగైతే వ్యాపారం ప్రాఫిట్ వచ్చిందో దానికి బోల్డ్ వ్యాఖ్య ఇచ్చావో, భగవంతుడు ఉపేక్షిస్తున్నాను, నేను రాకుంటున్నారు, అనుగ్రహం అవ్వకుండాదంటే దానికి బోల్డ్ ఎక్స్ప్లెనేషన్ తెలుసుకో. ఇది రెండు స్టెప్. ఇది చాలా గంభీరత ఉన్నది ఇంట్లోని. ఇది ఎవరు అంత ఈజీగా అర్థం చేసుకోలేరు. అర్థం చేయదని కూడా చాలా కష్టం. ఆ ప్రకారమైన శబ్దాలు, ఆ ప్రకారమైన ఎగ్జాంపుల్స్ని ఇవ్వాలంటే చాలా కష్టం. ఇది ఉన్మాదనం, ఇది ఒక ఆంతరిక భావన ఉండాలి, ఇది అంతః భావన ఉండాలి. ఎవరి తలక ఇంటర్నల్ ఫీలింగ్స్, ఇంకొక ఇంటర్నల్ ఫీలింగ్స్ తెలుసుకుంటే అలాగా తన ఇంటర్నల్ ఫీలింగ్స్ ఉండాలంటే ఇంకో వ్యక్తి తన తలక ఇంటర్నల్ ఫీలింగ్స్ తెలుసుకోగలదు. ఈ ఉన్మాదనం అనేది ఉన్నదే, ఇది ఎవరికైతే ఉన్నాదో అతన్నే వ్యక్తపరచగలదు. కానీ ఇది సాధారణ మనుషులు, సాధారణ వ్యక్తులు ఈ విధానంగా కూర్చొని దీనికి వ్యక్తపరచడం చాలా కష్టం. ఎవరైతే ఉన్మాదంలో ఉన్నారో అదే వ్యక్తపరచగలరు. అందుకే ఈ ఉన్మాదంలో ముందు స్టెప్ ఏంటి? ఉపేక్షించడం అంటే వేక్షించడం. వేక్షించలోని రెండో స్టెప్ ఏంటి?
కారణం తెలుసుకోవడం, ఎందుకు స్వామి రాలేదు, ఎందుకు నాకు అనుగ్రహం చేయలేదు, ఏ లోపం వల్ల, నాలో ఏం లోపం ఉన్నది, కారణం తెలుసుకోవడం రెండో స్టెప్. సో మనం ఇంకొక 7 స్టెప్లు ఉన్నాయి. ఇది రేపు తెలుసుకొని ఉత్తరాఖండ్ని మనం ప్రవేశిద్దాం. ఈ ఉన్మాదనమైన స్థితి అయోధ్యలోని ప్రారంభమైనది, ఉత్తరాఖండ్లోని. ఒక్కొక్కరి తల ఒక దిశ, పశు పక్షులు కూడా ఉన్మాదంలో ఉన్నారు. ధన్య అయోధ్య భూమి. భగవంతుడి గురించి వాళ్ళు ఉన్మాదంలో ఉన్నారు. సో ఈ 3 నంబర్ స్టెప్ ఏంటి, 4 నంబర్ స్టెప్ ఏంటి, ఒక్కొక్కటి దీనికి రిలేషనే ఉంటుంది. సో దీనికి తెలుసుకొని ఉత్తరాఖండ్ తాలూకా ముఖ్యమైన కథని, కాకభూషణి తాలూకా కథ, కాకి గరుడకి హరికథ చెప్తారు, రామాయణం చెప్తారు, భాగవతం చెప్తారు, శ్రీహరి తాలూకా గుణగుణాలు లీలాలను కీర్తిస్తారు. కాకి అంటే ఎవరు? అతి హీనమైన పక్షి. ఆ కాకిని ముట్టుకుంటే స్నానం చేస్తారు చాలామంది. అరే కాకి ముట్టేసిందిరా అని, కాకి పొడిచేసింది అనుకోండి మళ్ళీ స్నానం చేయమంటారు, తెలుసా? చాండాల పక్షి అంటారు దీనికి. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఉంటారు. శూద్రలోని ఇంకా నీచమైన చాండాళ్ళు అంటారు. పక్షులని కాకి అనేది చాండాల పక్షి. అటువంటి చాండాల పక్షి పక్షిరాజు గరుడవంతుడికి హరికథ చెప్తున్నారు. దేనికి, ఏంటి ఇద్దరి మధ్యన సంబంధం? కాకి చెప్పడం ఏంటి? గరుడవంతుడు శ్రీహరితలకు శ్రీహరితలకు ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. ఇతను ఎందుకు కథ వింటున్నారనేది కథ రహస్యాన్ని మనం ముందుకు తెలుసుకుందాం. ఇది ఈ ఉత్తరాఖండ్ అనేది చాలా అద్భుతం. అన్ని సారాంశం దీంట్లోని భావాలన్నీ సమకూర్చున్నారు వాల్మీకి ఋషి. సో ఇది మనకి భగవంతుడు ఏ విధానంగా చెప్పడానికి శక్తి ఇస్తారో, బుద్ధి ఇస్తారో, ఏ ప్రకారంగా మనకి వినడానికి బుద్ధి ఇస్తారో, శక్తి ఇస్తారో భగవంతుడిని మనం ప్రార్థన చేస్తూ ఇక్కడ ఈ కథకి వంశాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యో చ పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.